హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 1st March 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. మీకు ఎవరికైనా కానీ ముందు హిందూ పేపర్ కావచ్చు, ఏదైనా ఈ ఛానల్ అప్డేట్స్ తెలియాలి అంటే కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ వోల్ఫ్ ఇన్ వాచ్ డాగ్స్. అంటే ఈ యొక్క వోల్ఫ్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనం తోడేలు అంటాం. తోడేలు యొక్క సహజ నైవేద్యం ఏంటి అంటే వేటాడటం అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క వాచ్ డాగ్స్ క్లాతింగ్లో అంటే ఏదైతే ఉందో వాచ్ డాగ్స్ అంటే ఏంటి అంటే మనం గమనించడం కావచ్చు. వాచ్ డాగ్స్ అంటే ఏంటంటే వాటిని జాగ్రత్తగా మనం పర్యవేక్షించడం అంటారు. సో అలాంటి పర్యవేక్షించే దాంట్లో మనకు వేటాడే విధంగా ఉంది. ఈ పర్యవేక్షణ అనేది ఒక వేటాడే విధంగా ఉంది అని చెప్తున్నాను అనమాట. అంటే ఎవరైనా ఏదైనా తప్పు చేస్తున్నారా లేదా, ప్రభుత్వం యొక్క ఏదైతే ఉందో పర్యవేక్షణ అనేది ఉంటుందన్నమాట. ఆ పర్యవేక్షణ అనేది ఎలా తయారైందంటే ఒక వేటాడడంలాగా తయారైందనమాట. పర్యవేక్షించడం అంటే జరుగుతున్న అంశాలను చూస్తూ ఉంటారనమాట. ఏమైనా తప్పులు జరిగితే వాటిని పాయింట్అవుట్ చేస్తారు. వేటాడటం ఏంటి అంటే ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా కానీ ఏదైనా తప్పు చేసినా చేయకపోయినా కానీ చిన్న లోపం కనపడినా కానీ వాళ్ళని హింసించడం అనమాట. దీంట్లో హింస ఉంటుంది, దాంట్లో ఏమో తప్పు జరగకూడదనే ఒక అంశం అనేది ఉంటుంది అనమాట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ప్రకారం ఇన్స్టెడ్ ఆఫ్ సాఫ్ట్ టచ్ మానిటరింగ్ ద గవర్నమెంట్ హ్యాస్ ఆప్టెడ్ ఫర్ ప్రిడేటరీ న్యూ రూల్స్. అంటే ఇప్పుడు మనకు సాఫ్ట్ టచ్గా అంటే ఎలా ఉండాలి అంటే సున్నితమైనటువంటి యొక్క పర్యవేక్షణ అనేది ఉండాలి. అలా కాకుండా గవర్నమెంట్ అనేది ఎలాంటి విధానాన్ని ఏదైతే అంటే ఆపాదించుకుంది అంటే వేటాడే అంటే కొత్త సిద్ధాంతాలు అనేవి ఎలా ఉన్నాయి, కొత్త రూల్స్ అనేవి ఎలా ఉన్నాయంటే ఒక వేటాడే విధంగా ఉన్నాయి అని చెప్తున్నారు అనమాట. ఇది యాక్చువల్గా ఫుల్ ఆర్టికల్ ఇచ్చారండి. దీనికి సంబంధించి ఏంటంటే మనం కొత్తగా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈ యొక్క న్యూస్ మీడియా కావచ్చు, మన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఏదైతే ఈ యొక్క దుష్ప్రచారాలు అనే ఉద్దేశంతో ఒక కొత్త చట్టం అనేది తీసుకొచ్చారనమాట. అంటే ఈ చట్టం అనేది ఎలా ఉంది అంటే వేటాడే విధంగా ఉందన్నమాట. ఎవరైనా కానీ ఇప్పుడు మనం సోషల్ మీడియా వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఒక కంటెంట్ అనేది మనం ఫార్వర్డ్ చేసామనుకోండి. ఆ ఫార్వర్డ్ చేసిన కంటెంట్ని ఏం చేయాలంటే వాచ్ డాగ్స్ అంటే వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, పర్యవేక్షిస్తూ ఉండాలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరైనా ఆ కంటెంట్ని కనుక అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తే కనుక వాళ్ళు ఎవరైతే ఆ కంటెంట్ని ఫస్ట్ తయారు చేశారో వాళ్ళ మీద వేటాడతారనమాట. వాళ్ళు వేటాడతారు. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే దిశా రవి అని చెప్పేసి ఒక టూల్ కిట్ మార్చిందని చెప్పేసి ఆమె ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేశారు కదా. అలాంటి ఇంకా అరెస్టులు అనేవి ఎక్కువ జరగబోతాయి అనమాట దీని కారణంగా. సో ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారో, డిసెండెంట్స్ ఉంటారో వాళ్ళ మీద ఇలాంటి ఇక చర్యలు అనేవి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అంటే ఈ డెమోక్రసీకి దెబ్బతినే విధంగా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ దెబ్బతినే విధంగా ఉండబోతుంది అనమాట రాబోయే కాలంలో ఈ చట్టాలు అనేవి. ద న్యూ రూల్స్ ఇంట్రడ్యూస్డ్ బై ద సెంట్రల్ last week to regulate all types of digital platforms with the idea of redressing user grievances and ensuring compliance with the law are deeply unsettling as they will end up giving the government a good deal of leverage over online news publishers and intermediaries. అంటే ఇప్పుడు కొత్తగా న్యూ రూల్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ ఇంట్రడ్యూస్ చేసినటువంటి రూల్స్ అనేవి ఇప్పుడు లాస్ట్ వీక్ సెంటర్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో దీని ప్రకారం ఏంటంటే దీంట్లో అన్ని నియంత్రణలు, రెగ్యులేషన్స్ అనమాట, నియంత్రణలు తీసుకురావాలి. ఆల్ టైప్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల వాటి మీద డిజిటల్ ప్లాట్ఫామ్స్ విని వాటిని పూర్తిగా వాటిని అంటే రెగ్యులేట్ చేస్తూ నియంత్రిస్తూ రిడ్రెస్ అనమాట. అంటే ఏవైనా తప్పులు చేస్తే సరికట్టడం, రిడ్రెస్ అంటే సరికట్టడం అనమాట. యూజర్ గ్రీవియన్సెస్ ఎవరైతే వాడుతుంటారో వాళ్ళకు కలిగే ఉపద్రవం, గ్రీవియన్స్ అంటే ఏంటి ఉపద్రవాలని, దాంతోపాటు ఈ యొక్క సమ్మతి, కంప్లైన్స్ అంటే ఏంటంటే సమ్మతి అనమాట, చట్టానికి అనుగుణంగా సమ్మతించే విధంగా చర్యలు తీసుకోవడం అనమాట. వాళ్ళు తయారు చేసే కంటెంట్ అనేది చట్టానికి అనుగుణంగా ఉండే విధంగాను. దాంతోపాటు ఇంకేంటంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క గుడ్ ఐడియా, మంచి ఒక విధానాన్ని తీసుకొచ్చిందనమాట. ఏదైతే తన యొక్క పరపతిని ఉపయోగించి ఆన్లైన్ న్యూస్ పబ్లిషర్స్ కావచ్చు, ఇంటర్మీడియేటర్స్ మీద చర్యలు తీసుకునే విధంగా దాని పరపతిని ఉపయోగించి చర్యలు తీసుకునే విధంగా కొత్త చట్టం అనేది తయారు చేసిందనమాట. దిస్ హోల్డ్స్ ట్రబులింగ్ ఇంప్లికేషన్స్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ యొక్క చట్టం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఇంప్లికేషన్ అంటే చిక్కులు అనమాట. వీటిని ఆపాదించడం వల్ల ఏమవుతుందంటే మన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, మన భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే స్వాతంత్రం ఏదైతే ఉందో ఆ స్వాతంత్ర్యాన్ని కోల్పోతాం. దాంతోపాటు రైట్ టు ఇన్ఫర్మేషన్, మనకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనే అంశానికి సంబంధించినటువంటి ఆ హక్కు కూడా మనం కోల్పోతాం అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ వైల్ లాంచింగ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గైడ్లైన్స్ ఫర్ ఇంటర్మీడియటరీస్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ రూల్స్ 2021 presented it as a soft touch oversight mechanism. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్టర్ అయినటువంటి రవిశంకర్ ప్రసాద్ అనే అతను ఈ యొక్క ది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రూల్స్ యాక్ట్ అనమాట. అంటే గైడ్లైన్స్ ఫర్ ఇంటర్మీడియట్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ అనమాట. అంటే గైడ్లైన్స్ ఫర్ అంటే ఇంటర్మీడియట్స్ అంటే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో, మధ్యవర్తులు అంటే ఏంటి
ఈ ఫేస్బుక్, ట్విట్టర్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క న్యూస్ ఛానల్స్ కావచ్చు, ఇవి కావచ్చు, డిజిటల్ మీడియా అనమాట. డిజిటల్ మీడియా అంటే మనకు తెలిసిందే కదా, అంటే టీవీకి సంబంధించింది, ఇంటర్నెట్కి సంబంధించినటువంటి మీడియా కావచ్చు. తర్వాత ఈ యొక్క ఎథిక్స్ అనమాట, వాళ్ళ యొక్క ధర్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క కోడ్ అనేదాన్ని ఆయన చెప్పాడనమాట. ఇదేంటి అంటే ఈ యొక్క ఓవర్ సైటింగ్ మెకానిజం అనమాట, అంటే పైన చూసుకోయే ఒక సాఫ్ట్ టచ్ మెకానిజం అని చెప్పేసి ఆయన ఆ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ద గవర్నమెంట్ ప్రెస్ నోట్ టర్మ్డ్ ఇట్ ప్రోగ్రెసివ్ అండ్ లిబరల్. సో ఇప్పుడు ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఈ చట్టాన్ని ఎలా ప్రెస్ నోట్లో ఎలా చెప్పింది అంటే ఇది అభివృద్ధి సూచకమైంది. ప్రోగ్రెసివ్ అంటే అభివృద్ధికి సంబంధించింది, దాంతోపాటు స్వేచ్ఛాయుతమైంది అని చెప్పేసి చెప్పారనమాట. ఇట్ ఆల్సో క్లైమ్డ్ ద రూల్స్ సీక్ టు అడ్రస్ పీపుల్స్ వేరీడ్ concerns while removing any misapprehension about curbing creativity and freedom of speech and expression. సో ఇప్పుడు దాంతోపాటు ఇంకా వీళ్ళు ఏం చెప్పారు, ఈ రూల్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే పీపుల్ చాలా వరకు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో, ఆందోళన పడుతున్నారో, ఆ ఆందోళనని రిమూవ్ చేయడానికి, దాంతోపాటు మిస్ అపేరెన్స్ అనమాట, అంటే ఏవైనా కానీ తప్పుడు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి అని చెప్తున్నాను అనమాట. అంటే ఏవైతే క్రియేటివ్ యాక్టివిటీ అనమాట, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సంబంధించి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించినటువంటి అంటే తప్పుడు విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారనమాట. ద సాఫ్ట్ టోన్ నాట్ విత్ స్టాండింగ్ దీస్ రూల్స్ force digital news publishers and video streaming services to adhere to a cumbersome three-tier structure of regulation with a government committee at its apex. అంటే ఇప్పుడు ఈ యొక్క సాఫ్ట్ టోన్ అంటే చాలా ప్రశాంతంగా, సాఫ్ట్ టోన్ అంటే ఏంటి, మెత్తని స్వరంతో ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నటువంటి ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో దాన్ని కట్టుబడి లేదనమాట. నాట్ విత్ స్టాండింగ్, వాళ్ళు చెప్పిన విధానానికి అయితే నాట్ విత్ స్టాండింగ్, దాని మీద నిలబడైతే లేదనమాట. ఈ రూల్స్ అన్నీ కూడా ఫోర్స్ అనమాట, అంటే బలవంతంగా డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ కావచ్చు, వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ కావచ్చు, వాళ్ళకు కట్టుబడి ఎదేర్ అంటే ఏంటి, కట్టుబడి ఉండే విధంగా చూడటం. తర్వాత ఏవైతే ఈ యొక్క అంటే కుంబుర్సం అనమాట, అంటే అలవాటు కానీ త్రీ టైర్ స్ట్రక్చర్ అనేదాన్ని రెగ్యులేషన్స్ అనేది తీసుకొచ్చారనమాట. అంటే ఇంతవరకు ఎవరికి అలవాటు లేదనమాట. కుంబుర్సం అంటే ఏంటంటే అలివి కానిటువంటి, అంటే ఈ యొక్క ఇంతవరకు ఎవరికి అలివి కానిటువంటి ఈ యొక్క త్రీ టైర్ సమ్ అనమాట. కుంబుర్సం అంటే అలివి కానిటువంటి, సరే అలవాటు కాదు, అలివి కానిటువంటి ఈ యొక్క 3 అంచెల విధానం ఏదైతే ఉందో, ఆ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, గవర్నమెంట్ కమిటీ అనేది ఈ యొక్క ఎపెక్స్ అనమాట, అంటే అత్యున్నతమైనటువంటి ఈ కమిటీ అనేది దీన్ని ఆపాదించిందనమాట. దిస్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ప్రెసిడెంటెడ్ ఇన్ ఏ కంట్రీ వేర్ ద న్యూస్ మీడియా హ్యాస్ బీన్ గివెన్ ద స్పేస్ ఆల్ అలాంగ్ to self-regulate based on the mature understanding that any government presence could have a chilling effect on free speech and కన్వర్జేషన్స్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇది ఇంతకుముందు ఎప్పుడు మనం సంభవించిందనమాట. ఇంతకుముందు అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఎప్పుడు సంభవించని పరిణామం అనమాట. ఎందుకని కంట్రీస్ న్యూస్ మీడియా ఎలా ఉంది అంటే ఆల్రెడీ దానికి సెల్ఫ్ రెగ్యులేటరీ, దానికి అదే యొక్క రెగ్యులేషన్స్ కలిగి ఉందన్నమాట. సో దాంతోపాటు యొక్క మెచ్యూర్ అండర్స్టాండింగ్ అనమాట, గవర్నమెంట్ విధానాలని మెచ్యూర్గా అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. ఇలాంటి వాటి మీద కూడా ఇలాంటి చట్టాలు అనేవి ఆపాదించడం వల్ల మనకు చిల్లింగ్ ఎఫెక్ట్స్ అనమాట, అంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి పడే అవకాశం ఉందన్నమాట. దేని మీద, ఫ్రీ స్పీచ్ మీద, తర్వాత కన్వర్జేషన్స్ ఏవైతే ఉన్నాయో మన మాటలు కావచ్చు, చర్చల మీద ఈ యొక్క ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. దట్ ద న్యూ రూల్స్ pertain only to digital news media and not to the whole of the news media hardly provides comfort as the former is increasingly become a prime source of news and views. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క రూల్స్ అనేవి పూర్తిగా ఈ యొక్క పర్టైన్ అనమాట. పర్టైన్ అంటే ఈ కలిగి ఉండటం అనమాట. ఈ రూల్స్ కలిగి ఉండటం వల్ల ఏమవుతుందంటే డిజిటల్ న్యూస్ మీడియా కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఓల్ న్యూస్ మీడియా ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏవైతే వాటికి ఉన్నటువంటి కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే ఇంతవరకు వాటికి ఉన్నటువంటి ఏవైతే అనుకూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళ పరిస్థితులకి ఇప్పుడు పరిస్థితులకి పూర్తిగా మారిపోయే విధంగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనకు ప్రైమ్ సోర్స్ కావచ్చు, న్యూస్ అనేవి కనుక వాటన్నిటి ప్రకారం వ్యూస్ ప్రకారం చూస్తే ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులనే ఉండబో అనమాట. ఫర్దర్ ఇట్ ఈస్ ఆఫ్ సిగ్నిఫికెంట్ కన్సర్న్ దట్ ద purview of the IT Act 2000 has been expanded to bring digital news media under its regulatory ambit without legislative action, which digital liberties organizations such as Internet Freedom Foundation have flagged. అంటే ఇప్పుడు మనకు ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం అనేది ఇంతకుముందు ఐటీ యాక్ట్ 2000 అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించినటువంటి యొక్క ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ యొక్క యాక్ట్ అనమాట. దానిలోనే కొన్ని గందరగోళాలు అనేవి, ఆందోళనలు అనేవి ఉన్నాయన్నమాట. దాన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తూ
డిజిటల్ మీడియా అనేది దీంట్లో కింద రెగ్యులేషన్స్ అంటే ఈ యొక్క యాంబిట్ అనమాట పరిధిలోకి తీసుకొచ్చారనమాట. ఏవి ఈ యొక్క లెజిస్లేటివ్ యాక్షన్ అంటే చట్టపరమైనటువంటి ఏవైతే యాక్షన్స్ అనేవి తీసుకోకుండా ఈ డిజిటల్ మీడియా పరిధిలోకి తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క డిజిటల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం కనుక చూస్తే ఈ యొక్క డిజిటల్ రంగంలో కొన్ని స్వేచ్ఛాయుతమైనటువంటి ఆర్గనైజేషన్ ఉన్నాయి అనమాట. ఏది ఫ్రీడమ్ ఫౌండేషన్ అనేవి అలాంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా అంటే వాటి యొక్క మొదలు ఫ్లాగ్డ్ అనమాట. అవన్నీ మొదలు పెట్టారనమాట ఇంతకుముందు. సో ఇప్పుడు అవన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ద 3-tier రెగ్యులేటరీ మెకానిజం will seek to redress complaints with respect to the digital platforms adherence to a code of ethics which among other things includes the norms of journalistic conduct compiled by the Press Council of India, the Program Code of Cable Television Networks Regulation Act, as also a negative list of content that shall not be published, essentially what one would encounter under law as reasonable restrictions to free speech. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క 3-tier రెగ్యులేషన్ మెకానిజం అంటే 3 అంచెలటువంటి ఈ యొక్క మెకానిజం అనేది ఎలా ఉంది అంటే సరికట్టం అనమాట. రిడ్రెస్ అనమాట అంటే సరికట్టడం. ఏవి కంప్లైంట్స్ ఏవైతే వస్తాయో వాళ్ళకి వచ్చేటువంటి ఈ కంప్లైంట్స్ అన్నింటిని కూడా సరికట్టడానికి ఏది డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి కట్టుబడే అంశాలు ఏవైతే ఉన్నాయో కోడ్ ఆఫ్ ఎథిక్స్ అంటే ఏంటంటే ధర్మం, ఈ యొక్క ధర్మం న్యాయానికి సంబంధించినటువంటి అంటే ఎథిక్స్ అంటే ఏంటి మోరల్ వాల్యూస్ అంటాను చూసారా, ఆ ఎథిక్స్ కట్టుబడే విధంగాను దాంతోపాటు ఈ యొక్క అదర్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే నామ్స్ ఆఫ్ జర్నలిస్టిక్ కండక్ట్ అంటే జర్నలిజానికి సంబంధించినటువంటి ఒక మంచి పేరు ఏదైతే ఉందో ఆ కండక్ట్ సంబంధించి దాంతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడా దాంట్లో భాగంగా తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ మనకు కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ నెగిటివ్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. కొత్తగా తీసుకొచ్చిన చట్టం వల్ల ఏమవుతుందంటే ఈ కేబుల్ టెలివిజన్ సంబంధించినటువంటి నెట్వర్క్ సంబంధించినటువంటి ఆ చట్టం కూడా కొంతవరకు ఏదైతే ఆ యొక్క ప్రభుత్వం పరిధిలోకి వచ్చే విధంగా ఉందన్నమాట. సో దీని కారణంగా ఏవైతే ఉన్నాయో పబ్లిష్ అయ్యే అంటే ఎసెన్షియల్ టాపిక్స్ కావచ్చు, తర్వాత ఈ యొక్క ఎన్కౌంటర్ అంటే లాకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు కావచ్చు, రిస్ట్రిక్షన్స్ అనేవి, దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీ స్పీచ్కి ఏదైతే ఉందో పూర్తిగా అవాంతరాలు ఏర్పడే విధంగా కొత్త చట్టం అనేది ఉంది. అంటే ఈ కొత్త చట్టం అనేది ప్రతి ఒక్కదాన్ని ఇంటర్నెట్నే కాకుండా డిజిటల్ మీడియా ఏదైతే ఉందో టెలివిజన్ రంగానికి సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా కట్టుదిట్టంగా అంటే పూర్తిగా దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఉందన్నమాట. వైల్ దేర్ ఈజ్ నాట్ మచ్ దట్ ఈజ్ రాంగ్ విత్ ద కోడ్ ఆఫ్ ఎథిక్స్ per se, what is problematic is that it will take little to bring this regulatory mechanism to vicious life. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క కోడ్ ఆఫ్ ఎథిక్స్ అనే దాని కనుక మనం కనుక చూసుకుంటే దాంట్లో ఏం తప్పు లేదనమాట. మనం చూసే దాని ప్రకారం చూసుకుంటే యాజ్ పర్ ద సి ప్రకారం చూస్తే మనకు దాంట్లో పెద్దగా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ రెగ్యులేటరీ విధానం అంటే మెకానిజం మొత్తం కూడా ఈ విధానం అంతా కూడా అంటే క్రూరమైనటువంటి ఈ యొక్క జీవితాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మీడియా రంగం మీద ప్రభావం పడే అవకాశం ఉందన్నమాట. అకార్డింగ్ టు ద రూల్స్ ఎనీ పర్సన్ హ్యావింగ్ ఏ గ్రీవియన్స్ regarding content published by a publisher in a relation to the code of ethics may furnish this grievance on the governance mechanism established by the publisher. సో ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తికి ఉపద్రవం కలిగిందనుకోండి, ఏదైనా ఒక వార్త ప్రచురించడం వల్ల అతనికి ఏవైనా కానీ అంటే అవాంతరాలు కనుక ఏర్పడినాయి అనుకోండి, సో ఏది యొక్క పబ్లిష్డ్ న్యూస్ వల్ల ఆ పబ్లిషర్ రిలేషన్ ఎవరైతే దాన్ని పబ్లిష్ చేస్తారో అతని కోడ్ ఆఫ్ ఎథిక్స్ కింద ఏంటంటే ఆ యొక్క అంశాన్ని అంతా కూడా ఆ గ్రీవియన్స్ కావచ్చు, ఆ ఉపద్రవం అంతా కూడా ఆ యొక్క గవర్నింగ్ మెకానిజంలో భాగం అవుద్దనమాట. సో ఆ యొక్క పబ్లిషర్ మీద ఆ భారం అనేది పడుతుందన్నమాట. సో లిటరల్లీ ఎనీ వన్ కూడా ఫోర్స్ ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ టు టేక్ అప్ ఎనీ ఇష్యూస్. సో దీని కారణంగా ఏమవుద్దంటే మనకు లిటరల్గా చెప్పాలంటే ప్రాథమికంగా మనం చెప్పాలంటే ఈ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎవరైనా కానీ తమ యొక్క అభ్యంతరాలనే వ్యక్తం చేయొచ్చు అనమాట, ఇష్యూలనే వ్యక్తం చేయొచ్చు అనమాట. ఇట్ హ్యాస్ టు బీ టేకెన్ అప్ ఫస్ట్ అండర్ ద న్యూ రూల్స్ బై ద డిజిటల్ ప్లాట్ఫామ్స్ గ్రీవియన్స్ ఆఫీసర్. సో ఈ యొక్క అంశాన్ని ఎవరు తీసుకుంటారంటే ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి రూల్ ప్రకారం డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి గ్రీవియన్స్ ఆఫీసర్ అనేవాడు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అంటే ఆ సమస్యకు సంబంధించినటువంటి ఈ యొక్క వినతి అనేది ఫస్ట్ వాడు తీసుకుంటారు అనమాట. If there is no resolution or if the complaint is dissatisfied, this can be escalated to a self-regulating body of publishers. సో ఇప్పుడు మనం కనుక ఈ యొక్క తీసుకున్నటువంటి ఈ యొక్క కంప్లైంట్ అనేది సరైనటువంటి కంప్లైంట్ కాదు, ఏదైతే డిస్సాటిస్ఫాక్షన్ అనమాట ఈ కంప్లైంట్ అనేది అంటే సరైనటువంటి రిజల్యూషన్ అనేది లేకుండా ఉంటే కనుక అప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఎస్కలేట్ అంటే దీన్ని వృద్ధి చేస్తారనమాట. సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీకి సంబంధించినటువంటి పబ్లిషర్కి ఈ యొక్క అంశాన్ని వాడికి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. దిస్ కెన్ దెన్ బి ఎస్కలేటెడ్ టు హైయెస్ట్ లెవెల్ ద గవర్నమెంట్ ఓవర్సైట్ మెకానిజం అకార్డింగ్ టు విచ్ an
డిపార్ట్మెంటల్ కమిటీ విల్ బీ సెంట్ అప్ టు అడ్రస్ ద గ్రీవియన్స్. సో ఒకవేళ అక్కడ కూడా సమస్య అనేది పరిష్కారం అనుకోండి, దీన్ని మళ్ళీ హైయెస్ట్ లెవెల్కి గవర్నమెంట్ ఓవర్సైట్ మెకానిజాన్ని పంపిస్తారన్నమాట. సో అక్కడ ఏమవుతుంది, ఈ యొక్క ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ అనేది ఉంటుందన్నమాట. ఆ యొక్క సంస్థకు అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన కమిటీ అనేది ఈ యొక్క అంశాన్ని పూర్తిగా అడ్రస్ చేస్తుంది, దాని అంశాన్ని అనేది గుర్తిస్తుంది అనమాట. అపార్ట్ ఫ్రమ్ ఇంపోజింగ్ ఏ కంప్లైన్స్ బర్డన్ ఆన్ డిజిటల్ పబ్లిషర్స్, many are small entities. This also opens the floodgates for all kinds of interventions. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఏవైతే ఉన్నాయో అంటే మనకి ఈ యొక్క డిజిటల్ పబ్లిషర్స్ మీదటువంటి ఈ యొక్క కంప్లైంట్స్ అనమాట, ఏదైతే చిక్కు ఏదైతే ఉందో ఆ భారం పట్టమే కాకుండా దాన్ని పక్కన పెడితే అపార్ట్ అది కాకుండా చాలా మెనీ స్మాల్ ఎంటిటీస్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే వాళ్ళకి ఏంటి, ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో కలగజేసుకునే విధంగా అంటే ఈ యొక్క వరద తలుపులు గేట్లు తెరిచినట్టుగా ప్రతి ఒక్క పౌరుడు అనేవాడు వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు. ఇంతకుముందు ప్రభుత్వమే కాకుండా ఇప్పుడు పౌరుడు కూడా నా యొక్క హక్కు భంగం అయిందని చెప్పేసి ఆ పబ్లిషర్స్ మీద కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ద పొటెన్షియల్ ఫర్ మిస్యూజ్ ఈజ్ ఎనార్మస్. అంటే ఇప్పుడు ఈ యొక్క చట్టం వల్ల ఏమవుతుందంటే దుర్వినియోగపరుచుకునే అవకాశం అనేది చాలా ఎక్కువ మొత్తంలో, ఎనార్మస్ అంటే బ్రహ్మాండమైన చాలా ఎక్కువ మొత్తంలో ఉంది అని చెప్తున్నారనమాట. ద న్యూ రూల్స్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ద కంప్లైంట్స్ బర్డన్ ఫర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ టు. కొత్తగా వచ్చినటువంటి ఈ యొక్క న్యూ రూల్స్ ఏవైతే చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కాంప్లైంట్స్ అంటే చిక్కు అనమాట. ఈ చిక్కు పైన సంబంధించినటువంటి ఈ యొక్క భారం అనేది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట. ద బిగ్గర్ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్ విల్ హ్యావ్ టు అపాయింట్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్స్ to ensure the rules and the laws are adhered to, and a nodal officer with whom the law enforcement agencies will be coordinating apart from a grievance officer. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క బిగ్గర్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో మనం కనుక చూస్తే ఈ యొక్క చీఫ్ కంప్లైంట్స్ అంటే ఒక చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్ అనేవాడిని అతన్ని ఏర్పాటు చేస్తారనమాట. సో దాని ప్రకారం ఏంటంటే అతను ఏం చేస్తాడు, ఈ రూల్స్కి లాస్కి కట్టుబడి ఉండే విధంగా దాంతోపాటు ఒక నోడల్ ఆఫీసర్ అనేవాడు ఉంటాడు. సో అతను ఏం చేస్తాడు, ఈ యొక్క చట్టాన్ని ఎన్ఫోర్స్మెంట్ అనమాట, అంటే అది అమల్లోకి వచ్చే విధంగా దానికి సంబంధించినటువంటి బాధ్యతలు తీసుకుంటారు. దాంతోపాటు ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, ఈ నోడల్ ఆఫీసర్ని కావచ్చు లేకపోతే ఈ యొక్క ఎవరైతే చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ అందరికీ కూడా కోఆర్డినేట్ అనమాట, వాళ్ళందరినీ కూడా అనుసంధానం చేస్తూ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క గ్రీవియన్స్ ఆఫీసర్స్ కాకుండా వీళ్ళందరూ కూడా ఈ యొక్క అంశం కింద పనిచేస్తారన్నమాట. సచ్ ప్లాట్ఫామ్ ఇన్ ద మెసేజింగ్ స్పేస్ విల్ హ్యావ్ టు ఎనేబుల్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫస్ట్ ఆరిజినేటర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ఇట్స్ కంప్యూటర్ రిసోర్స్ బేస్డ్ ఆన్ ఏ జ్యుడిషియల్ ఆర్డర్. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ ప్లాట్ఫామ్ సంబంధించి ఒక ఫస్ట్ మెసేజ్ అనేది మనం జనరేట్ చేస్తాం కదంటే, ఎవరికైనా కానీ ఒక మెసేజ్ అనేది మనం ఫార్వర్డ్ చేస్తుంటాం. ఆ ఫార్వర్డ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ మెసేజ్ అనేది ఒకటి జనరేట్ చేస్తాడు. వాడి దగ్గర నుంచి ఎలా జనరేట్ అంటే ఎవరు జనరేట్ చేశారనేది కంప్యూటర్ సోర్స్ ద్వారా కంప్యూటర్ సోర్స్ ద్వారా ఈ యొక్క జ్యుడిషియల్ ఆర్డర్ ద్వారా దాన్ని ఎంక్వైరీ చేస్తారన్నమాట. దస్ ద రూల్స్ రిక్వైర్ మెసేజింగ్ యాప్స్ సచ్ యాజ్ వాట్సాప్ అండ్ సిగ్నల్ టు ట్రేస్ ప్రాబ్లమాటిక్ మెసేజెస్ టు ద ఆరిజినేటర్. సో ఇప్పుడు ఈ యొక్క రూల్స్ అనేవి ఎవరికి ఉంటాయి ఆపాదించబడతాయి అంటే వాట్సాప్ కావచ్చు, సిగ్నల్ యాప్కి ఎవరికైతే ఈ యొక్క ప్రాబ్లమాటిక్ మెసేజ్ అనేది ఆరిజినేట్ అంటే మొదలుపెట్టారో జనరేట్ చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి రూల్స్ అనేది వాళ్ళకి ఇస్తారనమాట. వైల్ ద ట్రిగ్గర్ ఫర్ ఏ జ్యుడిషియల్ ఆర్డర్ దట్ రిక్వైర్స్ సచ్ యాన్ ఐడెంటిఫికేషన్ ఆర్ సీరియస్ అఫెన్సెస్, ఇట్ రైజెస్ అన్ఈజీ క్వశ్చన్స్ అబౌట్ how such apps will be able to adhere to such orders as their messages are ఎన్క్రిప్టెడ్ ఎండ్ టు ఎండ్. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ట్రిగ్గర్ అంటే మొదలు పెట్టడం అనమాట. ట్రిగ్గర్ ఏదైతే జ్యుడిషియల్ ఆర్డర్ని మొదలు పెట్టడం కోసం వీళ్ళు ఏం చేస్తారు, ఐడెంటిఫికేషన్ ఎవరైతే ఆ యొక్క మెసేజ్ అనే దాన్ని యొక్క సీరియస్ అఫెన్సెస్ సంబంధించినటువంటి మెసేజ్ ఎవడైతే ఫస్ట్ స్టార్ట్ చేస్తాడో ఐడెంటిఫికేషన్ అనే దాన్ని వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని వెతుకుతూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క అంశం అనేది చాలా వరకు అనీజీ క్వశ్చన్స్ అనమాట, అంటే సమాధానం చెప్పలేని కొన్ని క్వశ్చన్లు రైజ్ చేస్తుంది అనమాట. ఎందుకని ఇప్పుడు ఈ యాప్స్ అన్నీ కూడా మనం కనుక చూసుకుంటే అవన్నీ కూడా కొన్ని ఆర్డర్స్ కట్టుబడి ఉండాలి, వీళ్ళు చెప్పే గవర్నమెంట్ చెప్పే ఆర్డర్స్కి కట్టుబడి ఉండాలి. కానీ ఆ మెసేజింగ్ యాప్స్ అనేవి మనం కనుక చూసుకుంటే ఎలా ఎన్క్రిప్టెడ్ అయ్యి ఉన్నాయంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనమాట. ఎండ్ టు ఎండ్ మనం వాట్సాప్లో కూడా మనం చూస్తాం ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది. అలాంటి వాటిలో ఏంటంటే ఎక్కడ ఆరిజినేట్ అయిందనేది చెప్పడం అనేది కష్టం అనమాట. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటి ఈ చట్టాలు కట్టుబడి ఉండటం అనేది క్వశ్చన్గా తయారైంది అనమాట. దేర్ ఈజ్ నో denying that there are problems with online content which the government has rightly highlighted now.
సో ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో డినయింగ్ అంశాలు ఏవైతే ఉన్నాయో మనకు ఏవైతే ఉన్నాయో కొంతవరకు మనం తాత్సారం చేసే అంశాలు నిదానం చేసే అంశాలు ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ కంటెంట్ సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు కరెక్ట్ టైంలో వాటి అంశాలు అనేవి హైలైట్ చేయాలని చూస్తుందన్నమాట. ఇట్స్ రిలీజ్ హ్యాజ్ రిఫర్ టు ఏ 2018 సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్ that the government may frame necessary guidelines to eliminate child pornography, rape and gang rape images, videos and sites in content hosting platforms and other applications besides making a mention of discussions in parliament about social media misuse and fake news. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అంశాలన్నీ కూడా అంటే ఇప్పుడు మనం పైన చర్చించిన అంశాలన్నీ కూడా 2018లో సుప్రీంకోర్టు అనేది ఒక అబ్జర్వేషన్ కింద గవర్నమెంట్కి అనేది ఒక సూచన అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఒక సూచనలు ఇచ్చారనమాట. ఇప్పుడు ఏంటి ప్రభుత్వం అనేది ఈ యొక్క కొన్ని నెసరీ గైడ్లైన్స్ అనేవి ఏర్పాటు చేయాలా, వేటిని ఎలిమినేట్ చేయడానికి, వేటిని నిర్మూలించడానికి అంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే మన చిన్న పిల్లల మీద 5 ఏళ్ళు 6 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళ లోపు పిల్లల మీద ఈ యొక్క పోర్నోగ్రఫీ అనేది జరుగుతుందన్నమాట. వాళ్ళ మీద అశ్లీల చిత్రాలు అనేవి తీస్తున్నారు. దాన్ని ఎలిమినేట్ చేయడం కోసం. తర్వాత రేప్ జరిగిందనుకోండి, గ్యాంగ్ రేప్ కానీ నార్మల్ రేప్ కానీ జరిగిందనుకోండి, దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ అనేవి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ప్లాట్ఫామ్ ఈ యొక్క ఏవైతే వాట్సాప్ కావచ్చు, సిగ్నల్ ఇలాంటి ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారన్నమాట. ఇలాంటి అప్లికేషన్స్ అన్నీ వాటితో పాటు ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే ఉన్నాయో పార్లమెంట్లో కూడా ఈ యొక్క సోషల్ మీడియా మిస్యూజ్ మీద డిస్కషన్ జరగాలి అని అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అంశం, తర్వాత ఈ యొక్క ఫేక్ న్యూస్ సంబంధించినటువంటి ఈ యొక్క పార్లమెంట్లో జరిగిన డిస్కషన్ ఆధారంగా ఈ చట్టం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. సమ్ అమౌంట్ ఆఫ్ టైటనింగ్ ఆఫ్ పాలసీ ఈజ్ ఇన్ఎవిటబుల్ గివెన్ న్యూ ఛాలెంజెస్. అంటే ఇప్పుడు మనకు ఏదైనా కానీ కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క చట్టాలని బలోపేతం చేయడం అనేది అంటే మనకు కొన్ని ఛాలెంజెస్ అనేవి కొన్ని సవాళ్ళు ఉన్న కారణంగా అంటే ఇందాక చెప్పాం కదా రేప్ ఒకటి, చైల్డ్ పోర్నోగ్రఫీ అలాంటి వాటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈ చట్టాలని బలోపేతం చేయడం అనేది కరెక్టే. బట్ ఇట్ వుడ్ బి రాంగ్ టు ఇమాజిన్ దట్ బై ఇంప్లాంటింగ్ itself in the governance redress process or by making platforms share more information the government can solve these problems. అంటే ఇప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి కొన్ని ఛాలెంజెస్ వల్ల మనం వాటిని బలోపేతం చేయడం ఓకే, కానీ ఇప్పుడు తప్పు అయినటువంటి అంశం ఏంటి అంటే కొన్ని ఇమాజిన్ అనమాట, వీళ్ళు కొన్ని ఊహాజనితమైనటువంటి కొన్ని అనవసరమైనటువంటి యొక్క ఉపద్రవాల మీద కూడా వాటిని కూడా సరికట్టడానికి చెప్పేసి కొంత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను ట్రాన్స్ఫర్ చేసిన వాటిని కూడా ఇప్పుడు సమస్యాత్మకంగా చేస్తున్నారు అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా సమస్యాత్మకంగా దారితీసే విధంగా ఉందన్నమాట. ఇట్ వుడ్ ప్రూవ్ కౌంటర్ ప్రొడక్టివ్ ఇన్ ఏ కంట్రీ where the citizens still do not have a data privacy law to guard themselves against accesses committed by any party. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూస్తే మన భారతదేశంలో పరిస్థితి ఏంటంటే కౌంటర్ ప్రొడక్టివ్ అనమాట. దీనికి వ్యతిరేకంగా మనం చెప్పాలి అంటే కౌంటర్ ప్రొడక్టివ్ అంటే ఉన్న అంశాలకు ప్రతికూలమైనటువంటి అంశం ఏంటంటే మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఏంటంటే డేటా ప్రైవసీకి సంబంధించినటువంటి చట్టం అనేది లేదనమాట. ఈ డేటా ప్రైవసీ అంటే ఏంటంటే ఎవరైతే ఈ యొక్క యూజర్ ఉన్నాడో వాడి యొక్క డేటాని గోప్యంగా ఉంచే అవకాశం అనేది లేదు. ఆ యొక్క కంపెనీలు అనేవి వాళ్ళ అవసరం అయితే కనుక ఆ డేటా అనేది బహిర్గతం చేయొచ్చు అనమాట. అలాంటి చట్టం అనేది ఇప్పటికీ లేదనమాట. సో దానివల్ల ఏమవుతుంది, మనకు ఎవరైనా కానీ మన యొక్క డేటాని యాక్సెస్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ అనేవాళ్ళు, ఎనీ పార్టీ అనేవాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం కలిగించే విధంగా ఉంది. ఇలాంటి చట్టాలకి అంటే ఇలాంటి చట్టాన్ని ముందు మనం మార్పు తీసుకురావాలి. అది తీసుకురాకుండా రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తే ఎంతవరకు కరెక్ట్ అనేది అంటున్నారు అనమాట. రెగ్యులేషన్స్ హ్యాస్ యాన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్ అండ్ నో వన్ అడ్వకేట్స్ గివింగ్ ఏ ఫ్రీ పాస్ టు ద డిజిటల్ ప్లాట్ఫామ్. అంటే ఇప్పుడు రెగ్యులేషన్స్ అనేవి చాలా వరకు ముఖ్యమైనటువంటి ఏవైనా ఒక స్కీమ్లో చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అనేది పాటిస్తుంది అనమాట. ఏవైనా కానీ రెగ్యులేషన్స్ అనేవి మనం చూసుకుంటే అంతేగాని మనం ఏవైతే ఉన్నాయో ఫ్రీ పాస్ అనమాట, డిజిటల్ ప్లాట్ఫామ్ని పూర్తిగా అణచివేయడం కోసం లేకపోతే వాటిని కంట్రోల్ చేయడానికి సంబంధించినటువంటి ఫ్రీ పాస్ మాత్రం ఉండకూడదు అనమాట ఆ చట్టాలు అనేవి. బట్ దెన్ యాజ్ దిస్ న్యూస్ పేపర్ ఆర్గ్డ్ ఎర్లియర్ ద లాస్ టు కంబాట్ అన్లాఫుల్ కంటెంట్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క న్యూస్ పేపర్ ఏవైతే ఉన్నాయో ఆర్గడ్ అనమాట, వాళ్ళ యొక్క అంటే వాదించినటువంటి అంశాలు ఇంతకుముందు దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు అన్లాఫుల్ కంటెంట్ అనే దానితో పోరాటం జరపాలి. ఈ చట్టం అనేది అన్లాఫుల్ కంటెంట్ అనే దాంతో ఈ యొక్క పోరాటం అనేది జరుగుతుందనమాట. ఆల్రెడీ ఇలాంటి అంశం అనేది ఆల్రెడీ ఈ యొక్క మనుగడలోనే ఉందన్నమాట ఇలా పోరాటం జరపడం అనేది. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ దేర్ యూనిఫామ్ అప్లికేషన్. ఇప్పుడు మనకు ఏం కావాలి అంటే ఆ యొక్క చట్టానికి సంబంధించినటువంటి సరైనటువంటి యూనిఫామ్ అప్లికేషన్, సరైనటువంటి యొక్క అప్లికేషన్ అనేది అవసరం అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఫార్ ఫ్రమ్ రీఎష్యూరింగ్ దట్ దిస్ గవర్నమెంట్ హ్యాస్ హ్యాడ్ an uneasy, sometimes unpleasant relationship with media in general.
అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఏంటంటే మనకు ఒక రీఎష్యూరింగ్ అనమాట. మనం ఒక ఎష్యూరెన్స్ అనేది ప్రభుత్వం అనేది ఇవ్వాలన్నమాట. కానీ కొన్ని సమయాల్లో ప్రభుత్వం అనేది కనుక చూస్తే ఈ యొక్క మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క మీడియా రంగంతో జనరల్గా ఏంటంటే కొన్ని అన్ఈజీ తర్వాత అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ రిలేషన్షిప్ అనేది బాగోదనమాట. అంటే ప్రభుత్వానికి మీడియాకు ఎప్పుడూ కూడా సయోధ్య అనేది ఉండదన్నమాట. అలాంటి సమయంలో ఇంకా సమస్యాత్మకంగా ఉంటుందన్నమాట. ద అప్టైట్ ఫర్ క్రిటిసిజం సో వైటల్ ఇన్ ఏ డెమోక్రసీ ఈజ్ జస్ట్ నాట్ దేర్. సో అంటే అప్టైట్ అంటే ఏంటంటే కోరిక, అంటే క్రిటిసిజం అంటే విమర్శకు సంబంధించిన కోరిక అనేది ఎప్పుడైనా సరే డెమోక్రసీలో ఖచ్చితం అనమాట. వైటల్ అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం అనమాట. సో మనం కనుక చూస్తే ఈజ్ జస్ట్ నాట్ దేర్. ఇప్పుడు ఈ యొక్క చట్టంలో ఆ యొక్క క్రిటిసిజం అనేది ఆ క్రిటిసిజం చేయాలనే కోరిక అనేది లేకుండా పోద్ది అనమాట. సమ్ వీక్స్ ఎగో ద గవర్నమెంట్ హ్యాడ్ ఏ రన్ ఇన్ విత్ ట్విట్టర్ ఆఫ్టర్ ఇట్ డిఫైన్ ఆర్డర్స్ టు బ్యాన్ సర్టైన్ హ్యాష్ ట్యాగ్స్ అండ్ హ్యాండిల్స్. అంటే మనం కొన్ని వారాల క్రితం మనం చూసాం, ఆల్రెడీ ఆర్టికల్ కూడా చూసాం అనమాట. గవర్నమెంట్ అనేది పూర్తిగా ఈ ట్విట్టర్కి వ్యతిరేకంగా కొన్ని అంశాలు అనేవి డిఫైయింగ్ అనమాట, కొన్ని విభేదించే అంశాల గురించి ప్రస్తావించింది అనమాట. ముఖ్యంగా ఏంటి, బ్యాన్ చేయమని. ఏది అంటే ఫస్ట్ ట్విట్టర్ బ్యాన్ చేసి మళ్ళీ బ్యాన్ చేయకుండా మళ్ళీ వాటి హ్యాష్ ట్యాగ్స్ అనేది పెట్టింది అనమాట, హ్యాష్ ట్యాగ్స్ని హ్యాండిల్స్ని. సో దానికి ట్విట్టర్కి వ్యతిరేకంగా మన భారతదేశం అనేది కొన్ని చర్యలు తీసుకుందనమాట, కొన్ని అంటే వార్నింగ్స్ అనేవి ఇచ్చిందనమాట. అండ్ గివెన్ యాన్ ఎన్వైర్న్మెంట్ వేర్ పీపుల్ ఆర్ సెన్సిటివ్ టు కంటెంట్ ద రెగ్యులేటరీ మెకానిజం కుడ్ బికేమ్ యాన్ ఆపరేషనల్ నైట్ మేర్. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ మనకు ఉన్నటువంటి పరిసరాల ప్రకారం ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనసు కలిగి ఉన్నారన్నమాట ఈ యొక్క కంటెంట్ సంబంధించిన అంశాలు. సో ఇలాంటి వాటిలో మనం ఏంటి అంటే మరీ ఇంకా ఎక్కువ ఏవైతే ఉన్నాయో మెకానిజమ్స్ కావచ్చు, రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో తీసుకురావడం వల్ల ఈ యొక్క ఆపరేషనల్ నైట్ మేర్ అనమాట. అంటే మనకు ఒక పీడకలకు ఇలా మిగిలిపోయే పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. అంటే మన ప్రజల యొక్క రియాక్షనే చాలా తక్కువ. సో ఇలాంటి చట్టాలనే మరీ ఆపాదించడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా పూర్తిగా వాళ్ళకి పీడకల్లా మిగిలిపోద్ది అనమాట. వర్స్ ద క్యాజువాలిటీసమ్ కుడ్ బి క్రియేటివిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు ఇక్కడ భయంకరమైనటువంటి యొక్క అంటే వరుస అనమాట దిగజారిపోయిన అంశం ఏంటి అంటే క్యాజువాలిటీస్. అంటే ఏవైతే మనం మరణాలు అనేవి మనం వాటి గురించి మాట్లాడుకుంటామో అవి ఏంటంటే క్రియేటివిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద దీన్ని తీసుకురావడం అనేది చాలా భయంకరమైనటువంటి అంశం అనమాట. ద గవర్నమెంట్ వుడ్ లైక్ టు సీ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ వాచ్ డాగ్ ఆఫ్ డిజిటల్ కంటెంట్ ఇన్ ద లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ బట్ ఇట్ కమ్స్ అక్రాస్ ఏ ప్రిడెక్టర్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే గవర్నమెంట్ అనేది మనం చూడడానికి ఎలా ఉండాలంటే ఒక వాచ్ డాగ్ అనమాట. అంటే ఒక గమనించే డిజిటల్ కంటెంట్ని గమనించే విధంగానే ప్రభుత్వం అనేది వ్యవహరించాలి. ఏది పబ్లిక్ ఇంట్రెస్ట్, ఏది ప్రజా ప్రయోజనార్థం వీళ్ళు ఏం చేయాలంటే ఆ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్లో కంటెంట్ ఏవైతే ఉందో దాన్ని పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ మాత్రమే ఉండాలి. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం అనేది ఒక వేటాడే విధంగా, ప్రిడెక్టర్ అంటే ఏంటంటే ఒక వేటాడే విధంగా మాత్రం తయారవ్వకూడదు అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఇప్పుడు కొత్తగా ఒక చట్టం అనేది తీసుకొచ్చారనమాట. ఈ యొక్క రెగ్యులేషన్స్, ఐటీ ఇన్ఫర్మేషన్ రెగ్యులేషన్స్ అనేవి 2021 కింద తీసుకొచ్చారనమాట. దీని ప్రకారం ఏదైనా కానీ అంటే ఏదే అబ్యూజ్డ్ కంటెంట్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క నెగిటివ్ కంటెంట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ కంటెంట్ అయినా కానీ వాళ్ళు ఎలా ఆపాదించే విధంగా ఉందంటే మిస్యూజ్ అనమాట. మిస్యూజ్ కింద దాన్ని అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలుగా తీసుకునే అవకాశం ఉందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మన క్రిటిసిజం అనేది పూర్తిగా పడిపోతుంది. డెమోక్రసీలో క్రిటిసిజం అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తుంది. సో దీని కారణంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాంతోపాటు ఫ్రీడమ్ ఆఫ్ ఏదైతే ఇన్ఫర్మేషన్ అనమాట, మనం ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క ఈ స్వేచ్ఛలనే మనం కోల్పోయే అవకాశం ఉంది. ప్రభుత్వం అనేది ఒక పర్యవేక్షకుడికి మాత్రమే ఉండాలే కానీ ఒక వేటాడే ఒక జంతువులాగా మాత్రం తయారవ్వకూడదు అని చెప్తున్నాను అనమాట. సో ఇవ్వండి ఈరోజు హిందూలో నా టోటల్ న్యూస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.